హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఈరోజు మనం దర్భోత్పత్తి అంటే దర్భ ఎలా ఉత్పత్తి అయింది, అసలు దర్భను గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే దర్భ అంటే ఒక గడ్డి మొక్క అనుకుని తీసుకొచ్చి ఈ దర్భ అని చూపిస్తారు. అది కాదు. దర్భని ఒకసారి మనం ఇట్లా ఆపోజిట్గా నిమిరితే చేయి కోసుకుపోతుంది, తెలియకుండా చేయి కోసుకుపోతుంది. అంత షార్ప్గా ఉంటాయి దాని ముళ్ళు కూడా కనపడవు. ఆ నునుపు, దానికి ఉన్న శరీరపు నునుపు అంత ఇదిగా ఉంటుంది. నిజమైన దర్భ, అసలు దర్భ ఎలా ఉంటుందంటే ఇట్లా క్లోజ్ చేసి ఉన్నా కానీ అది ఇట్లా ఓపెన్ చేసి ఆ గడ్డిగా పొడుగ్గా ఉన్నటువంటి ఆ దర్భని ఇట్లా ఆపోజిట్గా నిమరాలి. ఇట్లా ఫేవర్గా కాదు, కింద నుంచి కుశ భాగానికి కాదు, కుశ భాగాన్ని నుంచి కింది భాగానికి ఇట్లా లాగితే కోసుకుపోతుంది. అది దర్భ అంటే. సరే, దర్భలు మనం అందరూ వాడేదే. పూజల్లో వాడుతుంటారు, గ్రహణ సమయాల్లో వాడుతుంటారు, అన్నీ వాడుతుంటారు. దర్భను గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. అసలు ఈ దర్భ ఎలా ఉత్పత్తి అయింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ దర్భ ఎన్ని రకాలు అంటే గడ్డి అంటే వృక్ష సంపదలో గడ్డి జాతికి సంబంధించింది దర్భ. ఈ దర్భ అనేక రకాలుగా వాడతారు. ఎలా వాడతారు? అపకర్మలుగా వాడతారు, సుకర్మలకు వాడతారు, తర్వాత యజ్ఞయాగాదులు కూడా వాడతారు. ఇక ఇప్పుడు యజ్ఞయాగాదులు వాడేది ఏంటంటే బర్హస్సు జాతి దర్భని యజ్ఞయాగాదుల క్రతువులకు వాడతారు. మామూలు దర్భ వాడకూడదు. మరి ఇప్పుడు షాపుల్లో పోతే దర్భ కట్టేయమంటే కట్టించేస్తారు. అది బర్హస్సు జాతి కట్టనా, కుశ జాతి కట్టనా, దర్భజాతి కట్టనా అని మనం చూస్తారు. దర్భజాతి కట్ట, దర్భజాతి ఆ దర్భ అంటారు. దర్భజాతి అంటే మామూలుగా దర్భ. ఆ దర్భ అంటే ఏదో ఒక రకంగా దర్భ అనుకోండి, అది అపకర్మలకు వాడతారు. కుశజాతి దర్భ ఇప్పుడు ఇంతకుముందు అన్నాను ఆపోజిట్గా చేస్తే, దాన్ని సుకర్మలకు వాడతారు. ఇక బర్హిస్సు జాతి దర్భ అది యజ్ఞయాగాది క్రతువులకు వాడతారు. అంటే దర్భలో 3 రకాలు. ఇంకొక రకం కూడా ఉంది, రెల్లు జాతి అని కూడా అంటారు. దీన్ని పైకప్పులకు వాడతారు. అటవికులు పైకప్పులకు వాడుతున్నారు దీన్ని. అది ఎందుకు వాడతారు తర్వాత చూద్దాం. ఈ విధంగా దర్భలో 4 రకాలుగా మనకుంది. ఏమేమి? దర్భజాతి దర్భ, సాధారణ దర్భ, కుశజాతి దర్భ, బర్హిస్సు జాతి దర్భ, రెల్లు జాతి దర్భ. ఇలా 4 రకాలు ఉన్నటువంటి ఈ దర్భ ఎలా ఉత్పత్తి అయింది అని అంటే, ఒక శాస్త్రంలో విశ్వామిత్రుని సృష్టి వల్ల ఈ దర్భ ఉత్పత్తి అయింది అని తెలిపారు. ఇంకొక కూర్మ పురాణం ప్రకారము సముద్ర మథనంలో అమృత కోసం సముద్ర మథనం జరిగేటప్పుడు విష్ణుమూర్తి పూర్వావతారంగా ఉండి ఆ యొక్క మధించేటప్పుడు ఆ కూర్మం యొక్క వెంట్రుకలు, ఆ రాపిడికి ఆ వెంట్రుకలు ఆ సముద్రపు నీటిలో కలిసి ఆ ఒడ్డుకు చేరగా, ఆ ఒడ్డు ప్రాంతంలోనే అమృతం చిరికిన తర్వాత, అమృతం ఉద్భవించిన తర్వాత అమృత బిందువులు వాటిపై పడ్డాయని, దానికి పవిత్రత సంతరించుకుందని శాస్త్రం. ఇక వరాహ పురాణం ప్రకారం కూడా ఈ యొక్క దర్భకి ఉత్పత్తిని గురించి చెప్పారు. ఏమి? వరాహ అవతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు యొక్క వెంట్రుకలు, రాలిపోయినటువంటి వెంట్రుకలు ఈ యొక్క దర్భకు సంబంధించినవిగా ఉన్నాయి అని కూడా వరాహ పురాణంలో చెప్పారు. అందుకే వరాహ పురాణం గురించి భాద్రపద మాసంలో వచ్చే అష్టమి, దర్భాష్టమి అంటారు దాన్ని. ఆ దర్భాష్టమిలో మహావిష్ణు పూజలు కూడా చేస్తారు. అలా కూడా దర్భ ఉత్పత్తి అయింది అని. సో మొత్తం మీద దర్భ ఎలా ఉత్పత్తి అయింది అని అంటే, విశ్వామిత్రుని సృష్టి వల్ల ఉత్పత్తి అయిందని ఒకే గ్రంథంలో రాస్తే, కుర్మావతారంలో కూర్మం వల్ల ఆ వెంట్రుకలు, ఆ అమృత బిందువులు పడగా వెంట్రుకలపై పడితే అక్కడ అవి అయినాయని, అవే దర్భలుగా మొలిచాయని, వరాహ అవతారంలో వరాహుని యొక్క వెంట్రుకలు, రాలిన వెంట్రుకలు దర్భలుగా మొలిచాయని, అందుకే ఆ విష్ణువు యొక్క శరీరంలోని భాగాలైనటువంటి ఆ వెంట్రుకలు పవిత్రత సంతరించుకున్నాయని, అలా దర్భ ఉత్పత్తిని గురించి రకరకాలుగా తెలియజేశారు. ఏది ఏమైనా దర్భ గీకినప్పుడు, ఆపోజిట్గా గీకినప్పుడు ముళ్ళుగా తగిలితే దర్భ అది అసలు సిసలైన దర్భ, కుశదర్భ. దీన్ని
సుకర్మలకు వాడతారు, పవిత్రంగా వాడతారు. కాబట్టి అలాంటి దర్భలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే కూడా చాలా మేలు కలుగుతుంది. సరే, దర్భ యొక్క వివరాలు, దాని ఉపయోగాలు తర్వాత తెలుసుకుంటాం. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.